హలో అందరికీ నమస్తే అండి. రోజు వచ్చేసి కూర నాకు చాలా 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 ఫేవరెట్ అనమాట, గోంగూర రోటి పచ్చడి. ఎంత మంచిగా గోంగూర రోటి పచ్చడి అసలు నేను ఎక్కడ తినలేదండి. ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది. మీరు ఎంత మంచిగా టేస్ట్గా ఇలాగే రావాలి అనుకుంటే నేను చూపించిన పద్ధతిలో చేసుకోండి. ఖచ్చితంగా ఎవరికైనా నచ్చేస్తుందండి గోంగూర రోటి పచ్చడి. పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా అంటే అసలు మీరు మైమర్చిపోతారు అనమాట, అంత బాగుంటుంది. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట, ఎలాగో చూసేసేయండి. సో కడాయి పెట్టుకొని నేను వచ్చేసి 2 పెద్ద బిగ్ టేబుల్ స్పూన్లు ఉంటుంది కదండి, దాని 2 టేబుల్ స్పూన్లు వేరుశనగుల్లో తీసుకొని బాగా దోరగా వేయించుకున్నానండి. సన్న మంటలను వేయించుకొని సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కళాయిలో వచ్చేసి ఒక పెద్ద స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు అంటే ఇందులో శనగపప్పు మినపప్పు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత వెంటనే వచ్చేసి కొద్దిగా మెంతులు అనమాట, చిటికెడే మెంతులు వేసుకోండి. అసలు ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. వేసుకోండి. వచ్చేసి ఎండుమిర్చి అనమాట, మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి, పులుపు కూర కాబట్టి మీరు కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. మీరు ఎండుమిర్చి చూసి వేసుకోండి అనమాట. ఇది వచ్చేసి కారం అనేది మాకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సో మాకైతే సరిపోతుంది అనమాట. సో ఇవి బాగా దోరగా వేయించండి. ఇది సన్న మంట మీద వేయించుకోవాలండి, పెద్ద మంట పెట్టి ఫాస్ట్గా వేయించుకుంటే బాగోదు. సన్న మంట మీద వేయించేసుకొని వేరుశనగలు తీసుకున్నాం కదండి, అదే గిన్నెలోకి తీసేసుకోండి పక్కకి. ఆయిల్ అంతా వడకట్టేసి అవి మాత్రమే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ కళాయిలో వచ్చేసి మన గోంగూర అనమాట 2 పెద్ద కట్టెలు బాగా వేరేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నానండి. ఇది కవర్ అయితే కొంచెం ముదురుగా వచ్చింది. కూర ముదురుగా ఉంటేనే రోటి పచ్చడికి మంచి కాంబినేషన్ గుర్తుపెట్టుకొని మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు లేత కూర కాకుండా ముద్ర కూర తెచ్చుకోండి, టేస్ట్ వేరేగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా నచ్చుతుందండి. సో ఈ ఆయిల్లోనే అది వేసేసి మూత పెట్టుకోండి, ఒక 2 నిమిషాలు అలా ఉంచుకోవాలన్నమాట. సో కూర అనేది ఆయిల్లోనే మగ్గుతూ ఉంటుందండి. దాని టేస్ట్ మీకు తయారు చేసుకొని తింటేనే తెలుస్తుంది. సో వచ్చేసి 2 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తానండి. సో కొంచెం ఆల్మోస్ట్ మగ్గుతుందన్నమాట. సో కొద్ది దగ్గరగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అనేది మూత తీసేసి అలానే ఉంచండి. ఆ నీళ్ళు కూడా అలా ఇంకిపోతాయి అన్నమాట, వాటర్ కూడా అలా ఇంకిపోతుంటే అది వచ్చి ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు వచ్చేసి గోంగూర నార్మల్గా కాకుండా ఇలా ఆయిల్లోనే ఉడకబెట్టండి, చాలా బాగుంటుంది. సో ఇది ఆయిల్లో ఉడకబెట్టేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం రోటి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్నాం కదండి, వేరుశనగలు ఎండుమిర్చి అవన్నీ రోట్లో వేసేసుకోండి. ఇది వచ్చేసి రోలు కొంచెం పెద్దదే అండి, సరిపోతుంది అనమాట. మేము ఒకేసారి యాడ్ చేసుకున్నాము. ఇందులో ఎక్స్ట్రా వచ్చేసి జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు అనమాట, ఇవి వేపకుండానే తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని కసబస దంచుకుంటూ కొంచెం బరకగా మనం రుబ్బుకోవాలన్నమాట. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయితే కాకుండా మనం ఇది వచ్చేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దండి. అసలు దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. అందుకే మిక్సీలో కన్నా రోటి పచ్చడి అని చెప్పేసాను అనమాట. ఇది నార్మల్గా బరకగా మనం రుబ్బుకోవాలి. కొందరు అయితే ఇలా రోట్లో దంచుకున్నట్లు చేసుకుంటారు, అలా అయినా పర్లేదు, ఇలా రుబ్బుకున్నా పర్లేదు అనమాట. మీకున్న ఫెసిలిటీస్ మీ దగ్గర వస్తువులు దాన్ని బట్టి మీరు చేసుకోండి. కానీ ఏదైనా మొత్తం రాతిలోనే రుబ్బటం కానీ దంచుకోవటం కానీ చేయండి, దాని టేస్ట్ మీకు నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది కూర వచ్చేసి. సో ఆ పప్పులు కొద్దిగా నలిగిన తర్వాత మనం కూర ఆల్రెడీ ఉడకబెట్టి చల్లార్చుకున్నాం కదండి గోంగూర, అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసి ఒకసారి రుబ్బేసుకోవాలన్నమాట. ఇది కూడా మొత్తం పేస్ట్లా కాకుండా కొద్ది బరకగానే మనం రుబ్బుకోవాలన్నమాట. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది వీడియోలో చూపించిన విధంగా. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా నార్మల్గా బరకగా ఉంచుకొని అది తీసేసుకోవాలి. సో ఎక్కువగా రుబ్బాల్సిన అవసరం కూడా ఉండదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మీరు వచ్చి ఇంట్రెస్ట్గా తయారు చేసుకుంటే కొత్తగా ఎవరైనా రెడీ చేసుకున్నా కూడా ఈ కూర అనేది బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో చాలా మందికి నచ్చుతుందండి, రోటి పచ్చళ్ళు అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా ఇప్పటివరకు టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి, అసలు నిజంగా చాలా బాగుంది. నాకైతే నచ్చింది అనమాట. పర్సనల్గా ఈ కూర అంటే నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. సో అందులో ఈ గోంగూర రోటి పచ్చడి అనమాట ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట. వేడివేడి అన్నంలో తింటుంటే అసలు నాకు చాలా నచ్చింది. సో ఇదైతే మొత్తంగా మనం తీసేసుకుందామండి. తీసేసుకున్న తర్వాత వేరే గిన్నె పట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి. ఇది వచ్చి తాలింపు అనమాట. ఈ తాలింపు ఖచ్చితంగా తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులోనే 50% టేస్ట్ ఇందులోనే వస్తుంది. సో వచ్చేసి కొంచెం ఆయిల్ వేడెక్కగానే మనం వచ్చేసి ఆవాలు వేసుకున్నామండి. ఆవాల తర్వాత పోపు దినుసులు కూడా వేసుకున్నాము. పోపు దినుసులు అంటే వచ్చేసి శనగపప్పు మినపప్పు వేసుకున్నామండి. ఎండుమిర్చి కూడా 2 చిదిమేసి వేసుకున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి, కరివేపాకు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఆ రోటి పచ్చడికి తాలింపు కంటేనే మనం కరివేపాకు ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ అనేది ఆరోగ్యం బాగుంటుంది అనమాట. సో ఈ పోపులు అంతా బాగా వేయించుకోవాలండి. మన 50% వచ్చేసి మనం ఆల్రెడీ
రుబ్బుకున్న దాంట్లో వస్తే 50% ఈ తాలింపులోనే ఉంటుందండి ఆ టేస్ట్ అంతా. అసలు మీకు ఈ తాలింపు ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిగా బాగుంటుందండి రోటి పచ్చడి వచ్చేసి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నానండి, అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పూర్తిగా చాలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, ఇవి మంచిగా వేగించుకోండి. సో ఇప్పుడు వచ్చేసి కొద్ది ఇంగు వేసుకుంటున్నానండి. మీకు ఇంగు ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఆల్రెడీ వెల్లుల్లి వేసుకున్నారు కూడా సరిపోతుంది. సో దోరగా వేయించుకున్న ఇప్పుడు ఉల్లిపాయలు అండి, నేను ఒక పెద్ద ఉల్లిపాయ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. సో మనకి ఎంత త్వరగా వేగుతాయి, మంచి బాగుంటుంది కూడా అనమాట. సో ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. సో సాల్ట్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేశానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది, మీరు తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకున్నాను. మన పులుపుగా ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి అందుకే కొంచెం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా పులుపు తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి. నార్మల్ కారం పొడులు మనం ఇందులో యూజ్ చేయము. సో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. సో నేను ఇందాక ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసానండి, తర్వాత కూర మధ్యలో కూడా వేసాను. మీకు సాల్ట్ అని మీకు క్లిప్ అనేది మిస్ అయ్యింది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మనం రుబ్బు పెట్టుకున్నాం కదండి రోట్లో, సో ఆ పచ్చడి ముద్ద తీసుకొచ్చి ఇందులో వేసేసామన్నమాట. వేసేసి కొద్దిగా ఒక్క నిమిషం అనేది మంట మీద చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి అటు ఇటు. ఇంకా అంతే అండి, చాలా అంటే చాలా సూపర్ టేస్టీతో ఉండే గోంగూర రోటి పచ్చడి చాలా బాగుందన్నమాట. అసలైన ఆంధ్ర స్టైల్లో చేసామని రుచి అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ అయితే చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఈ వీడియో హైప్ చేయండి. మీకైతే చాలా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, హైప్ కూడా చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి పచ్చి ఉల్లిపాయలు అండి. పచ్చి ఉల్లిపాయలు ఖచ్చితంగా వేసుకొని వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నాది గ్యారంటీ అనమాట.